మా పాపకి లైట్గా ఇన్ఫెక్షన్ ఉంటే బాటిల్ పెట్టింటే బాగా నిద్రపోతుంది హాస్పిటల్లో. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఇప్పుడు నేను కానీ చదివే ఏజ్ ఉంటే ఫస్ట్ డాక్టర్ కోర్స్ చదివి పిల్లల్లో అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుందని ఒక క్లారిటీ ఇచ్చిండే దాన్నేమో అనిపిస్తుంది. పాపం ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఇది ఒక ప్రపంచం అయిపోయింది. ఒకసారి ఒక స్టోరీ జరిగింది ఏంటంటే, మా ఫస్ట్ పాపకు జ్వరం వచ్చింది. హాస్పిటల్ పిలిచిపోయినాం నేను మా వారు. బ్లడ్ తీయడానికి 2-3 సార్లు పిలిచినాడు. అది చూసిన మా ఆయన మా పిల్లని ఎత్తుకొని అదే పాత ఇంటికి, ఏ మందులు వద్దు ఏమొద్దు, 2 రోజులు సిరప్ వేస్తే తగ్గిపోతుందని, నీది అయ్యేదా లేదని మా ఆయన ఇంటికాడే పెట్టి నేనే హాస్పిటల్కి తీసుకొని వచ్చి, అప్పుడు ఇలా ఇన్ఫెక్షన్ ఉంటే ఒక 5-6 రోజులు ఇంజక్షన్లు ఇప్పించిన. హాస్పిటల్ కంటే మా వారు అస్సలు రారు. వీళ్ళు సూదులు గుస్తే వీళ్ళు ఏడుస్తారు, అది ఆయన చూడలేడు. ఎంత ప్రాణం మీదకి వచ్చిన హాస్పిటల్కి రావాలంటే ఆయనకు అస్సలు నచ్చదు. మా మాట చెప్పి నన్నే పెట్టి పంపిస్తాడు.